వన్ కిరణ్ స్టడీస్. సో రీసెంట్ గా మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ సిబిటి వన్ సంబంధించి మనకు లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అంటే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది కేటగిరీ వైజ్ గా పోస్ట్ వైజ్ గా స్టాఫ్ అయితే పెట్టడం జరిగింది. సో మెజారిటీగా 90% స్టూడెంట్స్ 90% స్టూడెంట్స్ ఆ కట్ ఆఫ్ చూసిన తర్వాత ఎందుకంటే కాంపిటీషన్ ఇంత హైగా ఉంది, రీజన్ ఏంటి అని చెప్పి చాలా మంది కూడా మెసేజ్ చేయడం జరుగుతుంది. చాలా మందికి ఉన్న డౌట్ కూడా. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్ గా మనకు అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించింది కూడా ఎన్టీపీసీ ఎగ్జామ్ అయితే అయిపోవడం జరిగింది. దానికి కట్ ఆఫ్ ఎంత ఉంటది అనేది కూడా చాలా మంది అనుకుంటారు. సో ఆల్మోస్ట్ 2 lakhs ప్లస్ స్టూడెంట్స్ పైగా సర్వే జరిగింది. సో దానికి సంబంధించి అసలుకి కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడ్ గా ఎంత ఉండబోతుంది, ఎందుకు ఇంత కట్ ఆఫ్ ఉండడానికి గల కారణాలు ఏంటిది అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? రైట్, ఫస్ట్ మనకు ఇక్కడ వచ్చేసరికల్లా మనకు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి మనకున్న టోటల్ పోస్టులు ఏంటండి 3445 పోస్టులు ఉన్నాయి మనకున్నాయి. దీని నుంచి మనకు సిబిటి 2కు 1:15 అంటే కేటగిరీ వైజ్ గా ఒక పోస్టుకు 15 మందిని తీసుకుంటారు. ఓకేనా? ఇది పెరగొచ్చు తగ్గొచ్చు అండి, బేస్డ్ ఆన్ రైల్వే మీద డిపెండ్ అయి ఉంటాం. బట్ యాజ్ ఆఫ్ మనకు నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారం ఒక పోస్టుకు 15 మంది అంటే అప్రాక్సిమేట్లీ 51,675 మందిని ఈ అండర్ గ్రాడ్యుయేట్ సిబిటి 2కు సెలెక్ట్ చేస్తారు. మరి ఇప్పుడు మనకున్న సర్వే దాని ప్రకారం కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ 2,31,354 స్టూడెంట్స్ అయితే సర్వేలో పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించింది ఒక్కసారి ఓవర్వ్యూ చూద్దాం. అంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇక్కడ ఎగ్జామ్ డేట్ 21/8/2025. సో ఇలా ఎగ్జామ్ డేట్ ప్రకారం యావరేజ్ మార్క్స్ ఎన్ని, కేటగిరీ వైజ్ గా అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ దీనికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ మీకు మన ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదండి, కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని, లేదా మన కిరణ్ స్టడీస్ అని యాప్ కూడా ఉంది, మీకు అందరూ కూడా పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యావరేజ్ గా మార్క్స్ వచ్చేసరికి మనకు 49.76 అయితే ఉండడం జరిగిందండి. ఓకేనా? ఇది అన్ని అంటే అప్రాక్సిమేట్ గా మనకి వాళ్ళకు వచ్చిన మార్క్స్ వాళ్ళ స్టూడెంట్స్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ జోన్ వైజ్ గా ఉంటది. కొంచెం స్టూడెంట్స్ ఇక్కడ 2 లక్షల మంది ఎవరైతే దీంట్లో ఎంట్రీ చేశారో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ షిఫ్ట్ కింద 21/8/2025 నాడు యావరేజ్ మార్క్స్ 44.66, 19/8/2025 నాడు 45.14, 11/8/2025 నాడు 46.30. అంటే చాలా మంది ఏంటంటే ఇక్కడ ఇలానే చెప్తారు కట్ ఆఫ్ అని చెప్పేసి, ఫైనల్ గా మనకు వచ్చిన తర్వాత కనుక చూస్తే కంప్లీట్ గా ఆపోజిట్ ఉంటుందని చెప్పి కూడా చాలా మంది అంటారు కదా. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే సికింద్రాబాద్ కి సంబంధించింది ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకున్నారో సరే మార్క్స్ అనేది ఎలా వచ్చింది ఒకసారి చూద్దామని. ఓకేనా? రైట్, మార్క్స్ రేంజ్ గ్రేటర్ దాన్ 91 వచ్చిన వాళ్ళు టోటల్ ముగ్గురు ఉన్నారు. అందులో అన్రిజర్వ్ ఒకరు ఉన్నారు, ఓబీసీ ఒకరు ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ ఒకరు ఉన్నారు. 86 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు టోటల్ 24 మెంబర్స్ ఉంటే అందులో అన్రిజర్వ్ ముగ్గురు ఉన్నారు, ఓబీసీ 20 ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ ఒకరు ఉన్నారు. గ్రేటర్ దాన్ 81 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు సికింద్రాబాద్ గురించి మాట్లాడుతున్నానండి. సో టోటల్ 113 మెంబర్స్ ఉంటే అన్రిజర్వ్ 16, ఓబీసీ 82, ఈడబ్ల్యూఎస్ 10, ఎస్సీ 4, ఎస్టీ ఒకరు ఉన్నారు. గ్రేటర్ దాన్ 76 వచ్చిన వాళ్ళు 384 అయితే అన్రిజర్వ్ 53, ఓబీసీ 256, ఈడబ్ల్యూఎస్ 39, ఎస్సీ 29, ఎస్టీ 7. గ్రేటర్ దాన్ 71 వచ్చిన వాళ్ళు టోటల్ 865 మార్కులు ఉంటే ఓన్లీ సికింద్రాబాద్ గురించి మాట్లాడుతున్నాండి. అన్రిజర్వ్డ్ 102, ఓబీసీ 560, ఈడబ్ల్యూఎస్ 97, ఎస్సీ 77, ఎస్టీ 32. సో గ్రేటర్ దాన్ 66 మార్క్స్ వచ్చిన వాళ్ళు టోటల్ 1593 మంది అయితే అన్రిజర్వ్డ్ 164, ఓబీసీ 1020, ఈడబ్ల్యూఎస్ 161, ఎస్సీ 175, ఎస్టీ 73. ఇక చూడండి ఇక్కడ మనకి అప్రాక్సిమేట్ గా అంటే 60 అబోవ్ వచ్చిన వాళ్ళే ఇంతమంది ఉన్నారు. ఇది మళ్ళీ నార్మలైజేషన్ కాదు, ఇక్కడ మనకి ఫైనలైజ్ కూడా కట్ ఆఫ్ ఇవ్వలేదు. మరి ఎందుకు ఇంత ఘనంగా ఉంటుందంటే మనకు 3 రీజన్స్ అండి. ఓకేనా? కట్ ఆఫ్ ఇంత ఉండడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ అండ్ మేజర్ ఇంపార్టెంట్ పోస్ట్ అన్నమాట. పోస్ట్ అనేవి చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. కంపారిటివ్లీ మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ రీజన్ పోస్టులు తక్కువగా ఉండడం వల్ల మనకు 1:15 కానీ 1:2 వాటెవర్ ఏ రేషియో తీసుకున్నా సరే అందువల్ల కట్ ఆఫ్ తక్కువ ఉంది. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎఫిషియెంట్ గా చదివే వాళ్ళు, ఓకేనా, ఎఫిషియెంట్ గా చదివే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు అనమాట. ఈ విషయాన్ని చాలా మంది గమనించడం లేదు. నేను ఫస్ట్ డే 1 నుంచి కూడా చెప్పాను. ఫీల్డ్కి అడుగు పెట్టాలి అనుకున్నప్పుడు ఒకే ఒక విషయం ఆలోచించండి. ఖచ్చితంగా నేను ఒక 6 నెలల కాన్సెప్ట్ నేర్చుకుంటాను. ఐదర్ కోచింగ్ సెంటర్ల ద్వారా కానీ, ఆన్లైన్ క్లాసెస్ కానీ, యూట్యూబ్ ద్వారా కానీ, బుక్స్ ద్వారా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్ వేరియస్
సోషల్ మీడియా ఫ్యాక్టర్స్ వాటెవర్ ఎక్కడి నుంచి సోషల్ మీడియా నుంచి అయినా సరే ఎక్కడి నుంచైనా మీరు నాలెడ్జ్‌ని గ్రహించి దాన్ని అప్లికేషన్ చేసుకుంటూ ఒక 1 ఇయర్‌ల ఒక 1 ఇయర్‌ల మీరు సిలబస్ మొత్తం కంప్లీట్‌గా నేర్చుకొని నెక్స్ట్ నుంచి ప్రాక్టీస్ చేయాలని చెప్పి నేను డీటెయిల్‌గా కూడా చెప్పడం జరిగిందనమాట. ఈ 3 ఫస్టు కంటెంట్ అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు ఎందుకు చాలా మంది సెలెక్ట్ కాలేదంటే, వాళ్ళు కంటెంట్‌ని ఏదో ఇంపార్టెంట్ పీడీఎఫ్ ఫైల్స్, ఇంపార్టెంట్ క్వెషన్స్, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీద డిపెండ్ అయి ఉండడం వల్ల, వాళ్ళు అట్‌లీస్ట్ కాంపిటీషన్‌లో కూడా రావట్లేదు. ఇది మీరు యాక్సెప్ట్ చేయాలి. మన నెగెటివ్‌ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడే నెక్స్ట్ ఫర్దర్ రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్. సెకండ్ రివిజన్. అసలు రివిజను 90% స్టూడెంట్స్ చాలా మంది చేయరనమాట. ఎందుకంటే, వాళ్ళు ఏదో పని చేసుకొని ఉంటారు. సిన్సియర్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే దాని మీద ఫోకస్ చేస్తూ టైమ్ టేబుల్ అని చెప్పేసి మన కిరణ్ స్టడీస్ యాప్‌లో మార్నింగ్ 5 ఏఎం నుంచి నైట్ 10 గంటల వరకు ఇంత కంప్లీట్‌గా ఒక డే టు డే టైమ్‌తో సహా టైమ్ టేబుల్ ఏస్తున్నా సరే, కొన్ని వందల మంది ఉన్న అందులో ఫాలో అయ్యేది కొంతమందే ఉంటారు. కొంతమందిలో కూడా కన్సిస్టెన్సీ‌గా రివిజన్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే వాళ్ళ పర్సెంటేజ్ అప్రాక్సిమేట్‌గా చూసుకుంటే లెస్ థాన్ 5% మాత్రమే ఉంటది. ఇప్పుడు ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ సెలెక్ట్ అయింది కూడా వీళ్ళే. మాటలు చెప్పడం చాలా ఈజీ. నేను కూడా ఈజీగా చెప్తాను. ఉదయం 5 గంటలకు లేవాలి, నైట్ 10 గంటల వరకు చదవాలని. చదివే వాళ్ళకే ఇబ్బంది తెలుస్తది. ఆళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో తెలుస్తది. జాబ్ రావాల్సింది నాకు కాదు. నీకు. ఓకేనా? మనం సాకులు చెప్పుకుంటూ పోయే కొద్దీ ఈ డ్యూరేషన్ ఇలానే కంటిన్యూ అయితది. నెక్స్టు నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రిజల్ట్స్ వచ్చినా అలానే ఉంటాయి. ఏఎల్‌పీ ఫైనల్ రిజల్ట్ వచ్చినా అలానే ఉంటాయి. అప్‌కమింగ్ వచ్చే ఏదైనా సరే గ్రూప్ డి అయినా సరే అలానే ఉంటాయి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే మాక్ టెస్ట్‌లు అంటే ప్రాక్టీస్ అన్నమాట. ఈళ్ళు ప్రాక్టీస్ చేయరు. క్వాలిఫై కాని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. క్వాలిఫై అయిన వాళ్ళకి నేను స్పెషల్‌గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని రోజుల నుంచి వాళ్ళనేది కాంపిటేటివ్ ఫీల్డ్‌లో ఒడిదుడుకుల అవగాహన చూసుకుంటూ, ఓకే. ఎలా చదవాలి ఏందని వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అవుతుర్రో మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేసినప్పుడే మనం నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏయడానికి ఆలోచన ఉంటది. దాని ముందు వెళ్తాం అట్‌లీస్ట్ ఓకే. నేను ఈ మిస్టేక్ చేశాను. ఏం చేశాను? రివిజన్ చేయలేదు ప్రాపర్‌గా. సిలబస్‌ని కంప్లీట్‌గా నేర్చుకోకపోవడం. ఈ కంటెంట్‌ల సిలబస్‌ని అసలు ఎంతమంది 100% కంప్లీట్ చేసి 100 కాకపోయినా వరస్ట్ కేస్‌ల ఒక 70% సిలబస్ మొత్తం కంప్లీట్ చేశాను సార్. అనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి. చాలా మంది చేయరు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్. మాక్ టెస్ట్‌లు రాయాలి. మనం చదివినప్పుడు అంతవరకు గుర్తుంటది. 1 వీక్ గుర్తుంటది. 10 డేస్ గుర్తుంటది. 1 మంత్ గుర్తుంటది. మీకు ఐక్యూ లెవెల్ ఎక్కువుంటే. ఒక 2, 3 మంత్స్ తర్వాత ఏందంటే అందులో 50% మర్చిపోతాం. అందుకోసమే మీరిచ్చిన టైమ్ టేబుల్ మండే నుంచి ఫ్రైడే వరకు చదవాలి. సాటర్‌డే మొత్తం రివిజన్ చేయాలి. సండే రోజు ఎగ్జామ్ రాయాలి. అంటే నేను వారంలో 2 రోజులు రివిజన్‌కి ఇస్తున్నాను. అలా చేసేవాళ్ళు ఎంతమందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని ఎనాలిసిస్ చేయకపోవడం. ఎందుకంటే మనకొచ్చే క్వెషన్స్ డైరెక్ట్ అన్ని క్వెషన్‌లు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నుంచి 100% రావు. అట్‌లీస్ట్ వరస్ట్ కేస్‌ల ఒక 20% క్వెషన్స్ అయినా సరే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మనకి ఎగ్జామినేషన్ రావడానికి ఆస్కారం ఉంటది. అట్‌లీస్ట్ ఆ మోడల్ ఏంటిది అనేది తెలియడానికి కూడా. అంటే మీరు క్వాలిఫై కాకపోవడానికి రీజన్స్ చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. జాగ్రత్తగా రాసుకోండి ఒక పేపర్ తీసుకొని. మీరు సిలబస్‌ని కంప్లీట్ చేయకపోవడం. 100 కాకపోయినా అట్‌లీస్ట్ 70% అయినా ఉన్న సిలబస్‌ని కంప్లీట్ చేయకపోవడం వల్ల మీరు క్వాలిఫై కాలేదు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రివిజన్. నేను చెప్పినట్టుగా మండే నుంచి ఫ్రైడే చదివి, సాటర్‌డే రోజు రివిజన్, సండే రోజు ఎగ్జామ్ రాయకపోవడం కూడా వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అన్నమాట. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాక్ టెస్ట్‌లు. అంటే ప్రాక్టీస్ అన్నమాట. మనం ఏం చదువుతున్నాం, ఎంతవరకు చదువుతున్నాం అనేది మన ప్రిపేర్స్ అన్నమాట. అంటే మనం చదివేదానికి ఒక రిఫ్లెక్షన్ టైప్ ఉంటది. మనం నిజంగా ఎంతవరకు చదివాం అనేది మన చదువు మీద టెస్ట్ చేసేది ఏకైకది ప్రాక్టీస్ అన్నమాట. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఈ 4 చేయకపోవడం వల్లనే మీరు మిస్టేక్ చేయడం వల్ల ఎవరైతే ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో క్వాలిఫై కాలేదు. సో మై డియర్ యాస్పిరెంట్స్ నేనిప్పుడు కూడా సిన్సియర్‌గా ఒకే ఒక విషయం చెప్తున్నాను. కాంపిటేటివ్ ఫీల్డ్ కూడా ఒక యుద్ధం లాంటిదే. ఓకేనా? దీంట్ల మీకు తెలియకుండా కొన్ని సంవత్సరాల వరకు టైమ్ వేస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మందున్నారు. ఇందుకోసమే నేను ఒకే ఒక విషయం ఫైనల్‌గా చెప్పదలుచుకుంది. సిన్సియర్‌గా రైల్వే జాబ్ గాని, వాటెవర్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, నా యొక్క సజెషన్ ఒక బ్రదర్ లాగా నేనేం చెప్తున్నా అంటే 2 ఇయర్స్ కంటే ఎక్కువ మీరు కాంపిటేటివ్ ఫీల్డ్‌కి టైమ్ అనేది స్పెండ్ చేయకండి. థిస్ ఈస్ మై పర్సనల్ నాకున్న అనుభవంతోటి చెప్తున్నాను. ఒక సంవత్సరం మొత్తం మీరు లెర్నింగ్ నేర్చుకోవడానికి పెట్టండి. ఒక సంవత్సరం మొత్తం లెర్నింగ్ నేర్చుకోవడానికి. ఐదర్ మీరు కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా ఫాలో అయ్యి కోచింగ్ తీసుకుంటారా, బుక్ తీసుకుంటారా, మీకు నచ్చినది ఎక్కడైనా సరే, మీకు నచ్చిన ప్లాట్‌ఫార్మ్ మీద మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. ఒక 1 ఇయర్ వరకు కష్టమైనా సరే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, సో జీకే, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఆల్ సబ్జెక్ట్స్ మీరు ఏ ఎగ్జామ్‌కైతే పర్టిక్యులర్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఒక సంవత్సరం వరకు ఆల్‌మోస్ట్ మీరు సిన్సియర్‌గా ప్రిపేర్ అయితే
6 మంత్స్‌ల సిలబస్ కంప్లీట్ అయిపోతుందండి. 6 నెలల మీరు బిగినర్ అయితే డే 1 నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళకు 6 నెలల్లో అయిపోతది. ఇంకొక 6 నెలలు రివిజన్. మోర్ దెన్ ఎనఫ్. ఇక నెక్స్ట్ 1 ఇయర్ ఏందంటే ప్రాక్టీస్ చేస్తూ నోటిఫికేషన్‌లు మనకు వెంటనే పడవు కాబట్టి, ఈ తరుణంలో రైల్వే ఏందంటే గత 2 సంవత్సరాల నుంచి కంప్లీట్‌గా టెంటేటివ్ షెడ్యూల్ ఇస్తూ జాబ్ క్యాలెండర్ ఇస్తుంది కాబట్టికి, ఆ 1 ఇయర్ గనుక యుటిలైజ్ చేసుకుంటే, మీరు ఎంత వరకు యుటిలైజ్ 100% మీ ఎఫర్ట్ పెట్టాలి. సార్ నేను ఓన్లీ హాఫ్ వరకే చదువుతాను. నాకు ఓన్లీ ఇంపార్టెంట్ క్వెషన్సే కావాలి. నేను మాక్ టెస్ట్ రాయను. నాకు ఓన్లీ పీడీఎఫే కావాలనుకున్న వాళ్ళు దయచేసి కాంపిటేటివ్ ఫీల్డ్‌కి అడుగు పెట్టొద్దు. టైం వేస్ట్ చేయొద్దు. దీని టైము వేరే దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ప్రాఫిట్స్ అయిన ఎర్నింగ్ అవుతది. సాఫ్ట్‌వేరే గాని, బిజినెసే గాని, చిన్న జాబా, పెద్ద జాబా డజంట్ మ్యాటర్. టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజున్న సిట్యుయేషను రేపుండదు. రేపున్న సిట్యుయేషన్ ఎల్లుండుండదు. అందుకోసమే ఈ అమూల్యమైన టైంని దయచేసి మీరెవరు కూడా మిస్‌యూజ్ చేసుకోకండి. సో, నా యొక్క సజెషన్ 2 ఇయర్స్. ఎందుకంటే సంవత్సరాల తరబడి 10 సంవత్సరాలని, 5 సంవత్సరాలని, 15 సంవత్సరాలని ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఫీల్డ్‌లో స్టిల్ ఇప్పటికి ఉన్నారండి. ఫైనల్‌గా వాళ్ళు సాధించింది ఏమి ఉండదండి. 10 ఏండ్ల తర్వాత నీకు జాబొస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2025లో నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు గ్రూప్ 1, యూపీఎస్‌సి ప్రిపేర్ అయ్యే సీనియర్స్ ఉన్నారు. ఇప్పటికి కూడా 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ మెయిన్స్‌కెళ్ళి ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది. గ్రూప్ 1 కూడా ఫైనల్ లిస్ట్‌లో లేని వాళ్ళు కూడా చాలా మంది. 10 ఇయర్స్ యేసుకుంటే 2035. ఆన్ అండ్ యావరేజ్‌గా నీ ఏజ్ గనక ఇప్పుడు ప్రెజెంట్‌గా ఒక 25 ఇయర్స్ అనుకోండి. 10 ఇయర్స్ అంటే 35 ఇయర్స్. నువ్వు 10 సంవత్సరాలు కాంపిటేటివ్ ఫీల్డ్‌కి నువ్వు టైమ్ స్పెండ్ చేసి ఇన్ కేస్ మన దరిద్రం బాలేక ఓకేనా? జాబొస్తే హ్యాపీయే. జాబ్ రాకపోతే ఈ 35 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిదనేది కూడా ప్లాన్ బి కూడా ఆలోచించాలి. అందుకోసమే నాకు ఒకే ఒకటి 2 ఇయర్స్ మోర్ థాన్ ఎనఫ్ అండి సఫిషియంట్. అది ఎప్పుడు కన్సిస్టెన్సీ‌గా నీ టైం మొత్తం డైలీ ఒక 8 అవర్స్ గనక నువ్వు ప్రిపరేషన్‌కి పెట్టినట్లయితే, ఈ 2 ఇయర్స్ 6 మంత్స్ నేర్చుకోవడానికి, ఇంకొక 6 మంత్స్ రివిజన్ చేయడానికి గాని, డౌట్ సెషన్స్ గాని, ప్రాక్టీస్ చేయడానికి మోర్ థాన్ ఎనఫ్ అండి. ఓకేనా? నేను ఏదో ఇదేదో నేను నార్మల్‌గా చెప్పడం లేదండి. నా లైఫ్‌లో నేను 3 జాబ్‌లు సాధించడానికి కూడా నేను ఆల్‌మోస్ట్ ఒక 1 ½ ఇయర్ కష్టపడ్డానండి. 1 ½ ఇయర్ నేను కష్టపడ్డ తర్వాతనే నాకు అంటే నేనప్పుడు చదివేటప్పుడు ఎంటెక్‌లో ఉన్నప్పుడు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను గాబట్టికి, నాకు ఎంటెక్ ప్లస్ ప్యారలెల్ అవ్వడానికి 1 ½ ఇయర్ టైం పట్టింది. 1 ½ ఇయర్ తర్వాత నాకు 3 జాబ్‌లు రావడం జరిగింది. సో, ఎవరైనా సరే కన్సిస్టెన్సీ‌గా నేను చాలా సార్లు కూడా చెప్పాను. నేను చదివేటప్పుడు మార్నింగ్ 3:30కి లేచేదండి. మార్నింగ్ 3:30కి లేచి, నేను స్నానం చేసి, ఎందుకంటే మళ్ళీ ఎక్కడ నిద్ర వస్తదని చెప్పేసి. స్నానం చేసి ఆల్‌మోస్ట్ నేను షార్ప్‌గా ఉదయం 4 గంటల నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, కొన్ని సార్లు ఎగ్జామ్ దగ్గరకొచ్చినప్పుడు 11 పీఎం వరకు కూడా నేను ప్రిపేర్ అయ్యేదాన్ని. నైట్ 11 గంటల వరకు ప్రిపేర్ అయ్యేది. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు గాబట్టికి. నాకు ప్రైవేట్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు. సో, వాటెవర్ ఇట్స్ సర్టెన్ రీజన్స్ వల్ల నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని నాకు ఆ కృషి, ఆ పట్టుదల ఉన్నది గాబట్టికి, నాకున్న టైం మొత్తాన్ని నేను కాంపిటేటివ్ ఫీల్డ్‌కే పెట్టడం జరిగింది. ఓకేనా? మీరు కూడా ఇలా పెట్టమని చెప్పట్లే. కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోక మీరు ఎన్ని గంటలు చదువుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనే దాన్ని మాత్రం ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకొని, ఇప్పుడు జరగబోయే గ్రూప్ డి ఎగ్జామ్ అయినా గానియండి, లేదా అప్‌కమింగ్ మళ్ళీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ కూడా ఉంది. సో, ఈ యొక్క థియరిటికల్ ప్రోగ్రామ్‌ని అంటే మనం ప్రాక్టికల్‌గా ఒకలా ఉంటది. థియరిటికల్ చెప్పడం చాలా ఈజీగా ఉంటది. ఈ యొక్క ఈక్వేషన్ అర్థం చేసుకొని కాంపిటేటివ్ ఫీల్డ్‌కి కొత్త వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా సరే, స్టార్ట్ చేస్తున్నా సరే, మిమ్మల్ని మీరు చదువుతూ ఉన్నామని చెప్పి ఆ ముసుగులో ఉంటూ మిమ్మల్ని మీరు గనక మోసం చేసుకున్నట్లయితే ఎప్పటికి జాబ్ రాదు. ఆ! నేను ఇది నెగెటివ్‌గా చెప్పట్లేదండి. ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను. మన ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది తెలియకుండా మనం ఏదో అంటాం చూసినావా గొర్రెలాగా అందరూ పోతుర్రు కాబట్టి నేను కూడా పోతున్నాను. అందరూ అప్లై చేశారు కాబట్టి నేను కూడా అప్లై చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి నేను అప్లై చేస్తున్నాను అసలు నీకు ఏం ఇంట్రెస్ట్? నీకు ఏం కావాలి? నిజంగా నీకు గవర్నమెంట్ జాబే కావాలనా? నీకు నిజంగా రైల్వే జాబే కావాలనా? అది నువ్వు ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నావు, ఫోర్స్‌ఫుల్‌గా చేస్తున్నావు. నీకు నచ్చలేదా? ఇంట్లో వాళ్ళకి కన్విన్స్ అయ్యేలాగా చెప్పండి. నాకర్థం కావట్లేదు, నాకు రావట్లేదు, నన్ను ప్రెషర్ చేయకండి. నాకు నచ్చిన పని చేసుకుంటా అని చెప్పి ఎర్లీ స్టేజ్‌లో మీరు రియలైజేషన్ అయితే మీ లైఫ్ బాగుంటది. కొన్ని సంవత్సరాలు వేస్ట్ అని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గాని తిరిగి ఎవరు తీసుకురాలేరు. టైమ్‌లో చేసే ఎంజాయ్‌మెంట్‌ని ఎవరు తీసుకురాలేరు. ఆ టైమ్‌లో ఉండే రెస్పెక్ట్ గాని, టైమ్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి కొలాప్స్. ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ రాంగ్ స్టెప్. అందుకోసమే మై డియర్ యాస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గాని, కొత్త వాళ్ళు గాని 1 ఇయర్, 1 ½ ఇయర్స్ కంటే ఎక్కువ ప్రిపరేషన్ పెట్టకండి. మోస్ట్‌లీ 2 ఇయర్స్ నోటిఫికేషన్ పడేలోపు మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి. కోచింగ్‌లకి మనీ వేస్ట్. హాస్టల్‌లో ఉంటే ఫీజు వేస్ట్. ఫైనల్‌గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నేను కఠోర దీక్ష చేస్తాననుకున్న వాళ్ళు మాత్రమే కాంపిటేటివ్ ఫీల్డ్‌కి రండి. లేదంటే మీకు నచ్చిన ఫీల్డ్‌కి ఎళ్ళండి. మీ ఇంట్లో అర్థం కాకపోతే అర్థమయ్యేలాగా చెప్పండి. కానీ ఫైనల్‌గా నిజాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. అబద్ధాన్ని కాదు.
ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ చేయడం జరిగిందండి. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత, "సార్ నేను గత 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. నేను ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ క్వాలిఫై కాలేదు సార్ నేను" అని చెప్పాను. నేను అడిగాను, "నిజంగా నువ్వు 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నావా?" "యెస్ సార్ నేను ప్రిపేర్ అవుతున్నా" అన్నాడు. "ఎక్కడ నువ్వు ప్రిపేర్ అవుతుంది?" "నేను హైదరాబాద్‌ల ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ మీ దాంట్లో తీసుకున్నాను. మళ్ళీ ఆఫ్‌లైన్‌లో కూడా ఎళ్లి నేను ప్రిపేర్ అవుతున్నా సార్" అంటే, నేను అడిగాను తనని, "జెన్యూన్‌గా చెప్పంటే ప్రిపేర్ అవుతున్ను. కానీ బ్లైండ్‌గా ఒక స్ట్రాటజీ లేకుండా అంటే ఈ బుక్ చదవంటే ఎవరైనా ఒకళ్ళు చెప్పి ఆ బుక్ చదవడం. ఇప్పుడు నేను కిరణ్ స్టడీస్ యాప్‌లో నేనేం చెప్తాను, మన క్లాసెస్ ఉన్నాయి, మాక్ టెస్ట్‌లు ఉన్నాయి. నేను చెప్పే వే ఆఫ్ స్టైల్ ఒకలాగుంటది. మిగతా వాళ్ళు చెప్పేది ఒకలాగుంటది. ఇలా డిఫరెంట్ బుక్స్ అన్నమాట. అంటే మార్కెట్‌లో ఎవరేది చెప్తే బ్లైండ్ అన్ని బుక్స్ చదివితే మైండ్‌లో ఎక్కడుంటది? కన్‌ఫ్యూజన్ తప్పిస్తే ఉండదు. అతను కోల్పోయేది ఎంతో తెలుసా? జస్ట్ 0.74 ఎంతో మార్క్స్ చెప్పి లెస్ థాన్ 1 మార్క్స్ పాయింట్ తర్వాత మనకి 5 డిజిట్స్ ఉంటాయి కాబట్టి లెస్ థాన్ 1 మార్క్ తోటి అతను క్వాలిఫై కాలేకపోయాడు. సబ్జెక్ట్ ఉంది. కానీ ప్రాపర్‌గా లేదండి. అందుకోసమే మై డియర్ యాస్పిరెంట్స్ సీరియస్‌గా మన లైఫ్ మీద ఒక కమిట్మెంట్ తోటి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళు దయచేసి టైమ్ వేస్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలా మంది స్టూడెంట్స్ కూడా మెసేజ్ చేస్తూ సార్ నెక్స్ట్ ఏం చేయాలి సార్? నెక్స్ట్ ఏం చేయాలి సార్? నెక్స్ట్ ఏమొద్దు. నేను చెప్పినట్టు మండే నుంచి ఫ్రైడే వరకు కొన్ని రోజులైనా సరే ఇబ్బందైనా ఇదే ప్రాక్టీస్ చేయండి. చాలా బాగుంటదండి. ఇప్పుడు మార్నింగ్ లేసి చదువుతున్నప్పుడు డే ఎక్కువ ఉంటదనే ఫీలింగ్ కూడా వస్తుంది. మండే నుంచి ఫ్రైడే వరకు చదవండి. ఆ టైమ్ టేబుల్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్‌లో ఇస్తాను. నెక్స్ట్ సాటర్‌డే రోజు రివిజన్ చెయ్యండి. ఎందుకంటే ఓవర్‌లోడ్ అయితది మనకి. రివిజన్ చేసుకుంటుంటే ఈజీ అయిపోతది. సో, ఈ మండే నుంచి ఫ్రైడే ఒక వీక్ చదివింది సాటర్‌డే రోజు రివిజన్ చేస్తే నెక్స్ట్ వీక్ వచ్చేసరికి 2 వీక్స్ కలిపి రివిజన్ చేసుకోవచ్చు. థర్డ్ రోజు అంటే సండే రోజు మీరు మాక్ టెస్ట్‌లు రాస్తూ అంటే ఎగ్జామ్స్ మాక్ టెస్ట్‌లు రాస్తూ మీ యొక్క లోపాలను మీరు ఏం చదువుతున్నారు? ఎక్కడ చదువుతున్నారు? ఎక్కడ మిస్టేక్స్ ఉంటాయని గనక మీరు అనాలిసిస్ చేసుకోగలిగితే రైల్వేలో వచ్చే అప్‌కమింగ్ ఎగ్జామ్స్‌కి 100% మీరు క్వాలిఫై అవుతారండి. దానికి నేను గ్యారంటీ ఇస్తా. ఓకేనా? సో, ఎవరైనా సరే సిన్సియర్‌గా ఓన్లీ రైల్వే ఎగ్జామ్స్‌కే చదవాలనుకునే వాళ్ళు మీరు ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు ఇందులో నేను చెప్పిన విధంగా కంటెంట్ అంటే క్లాసెస్ ద్వారా కంటెంట్ ఇస్తాను. అదేవిధంగా మాక్ టెస్ట్‌లు కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఈ 3 కూడా ఇండివిడ్యుయల్‌గా అవైలబుల్‌గా ఉంటాయి. మీకు కంటెంట్ అయిపోయిన వాళ్ళు మాక్ టెస్ట్ తీసుకోవచ్చు. ఓన్లీ ప్రీవియస్ ఈ 3 కూడా ఇండివిడ్యుయల్‌గా అవైలబుల్‌గా ఉంటాయి. మీరు మార్నింగ్ ప్రతిరోజు మార్నింగ్ 5 ఏఎం నుంచి డైలీ నైట్ 5 పీఎం వరకు ప్రతిరోజు టైమ్ టేబుల్ కూడా నేను ఇస్తానండి. చాలా మంది స్టూడెంట్స్ మన కిరణ్ స్టడీస్ యాప్‌లో కూడా ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా క్వాలిఫై కావడం జరిగింది. సో, వాళ్ళందరికి వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. ఇది జస్ట్ స్టెప్ 1 మాత్రమే. మనకు మేజర్‌గా సీబీటీ 2 ఉంది కాబట్టి ఇంకెక్కువ మీరు ప్రిపేర్ కావాలండి. ఓకేనా? సో, మాక్ టెస్ట్, రివిజన్ అదే విధంగా చదవడం. మండే నుంచి ఫ్రైడే. సండే రోజు అవసరం మీరు హాఫ్ డే వరకు ఒక ఎగ్జామ్ రాసి తర్వాత మీరు సినిమాకెళ్తారా? ఫ్రెండ్స్‌తోటి బయటికెళ్తారా? ఫ్యామిలీతోటి స్పెండ్ చేస్తారా? రిలాక్స్‌గా పడుకుంటారా? మీ ఇష్టం అండి. ఇలా ఒక 1 మంత్ చేయండి. దాని యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది మీకే అర్థమైతది. సో, ఫైనల్‌గా నేను చెప్పదలుచుకుంది ఒకటే కాంపిటేటివ్ ఫీల్డ్ మీద చదువుతున్నాం అంటే పిల్లి ఏం చేస్తదంటే పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగుతది. కళ్ళు మూసుకొని తాగితే హమ్మయ్య! నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటది. సేమ్ మీరు కూడా అదే. మీరు నిజాయితీగా పిచ్చి గంటలు చూసినవా? నీ ప్రిపరేషన్ జెన్యూన్‌గా నేను చెప్పినట్టు ఈ 3 జరుగుతుందా లేదా? ఒక వారంలో నువ్వు ఎన్ని గంటలు ప్రిపేర్ అవుతున్నావు? ఈ రోజు అట్‌లీస్ట్ ఒక 8 గంటలన్నా ప్రిపేర్ అవ్వు అంటున్నా. ఓకేనా? వారమల. సో, ఎన్ని గంటలు నువ్వు ప్రిపేర్ అవుతున్నావు? నిజంగా నేను చెప్పినట్టు మాక్ టెస్ట్ రాస్తున్నారా? ప్రీవియస్ ఇయర్ క్వెషన్ అనాలిసిస్ చేస్తున్నా. అసలు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్‌లో ఉన్నాను. నా మైండ్ వేరే దగ్గర ఉందా? ఆలోచించుకొని దిగండి. దిగితే వెనక్కి చూసుకోవద్దు. చెప్పినట్టుగా ఒక 2 ఇయర్స్ టైమ్ స్పెండ్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఫర్దర్‌గా మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది చదివింది ఎక్కడికి పోదు. యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో ఎక్స్‌పర్ట్ అయితే ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని మీకొచ్చిన సబ్జెక్ట్‌ని చెప్పండి. ఖచ్చితంగా స్టూడెంట్స్ మిమ్మల్ని ఆదరిస్తారు. లేదా ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వండి. టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే. చాలా అంటే చాలా వేరియస్ ఆప్షన్స్ ఉంటాయండి. కానీ సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే అది ఉంటది. ఓకేనా? సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మీరు ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఎన్‌టీపీసీ సీబీటీ 1 కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన టైమ్ టేబుల్ మండే నుంచి ఫ్రైడే ఏదైతే ఉందో ఇది జెన్యూన్‌గా ఫాలో అయిన వాళ్ళు మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. ఎందుకంటే కామెంట్ చూసి పక్క వాళ్ళు కూడా ఇది ఎలా వర్కౌట్ అయిందని అనుకుంటారు కాబట్టి సో, వాళ్ళ కోసం జెన్యూన్‌గా ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ కామెంట్ సో, నేను చెప్పిన టైమ్ టేబుల్ ఫాలో అయ్యే మన స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా సరే. ఓకేనా? సో, మీరు ప్లే స్టోర్‌కెళ్ళైనా సరే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటది. కిరణ్ స్టడీస్ అనే యాప్ మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? అక్కడ నుంచి మీరు కంటెంట్ గాని, మాక్ టెస్ట్‌లు గాని ప్రీవియస్ ఓన్లీ రైల్వేకి సంబంధించిందేనండి. ఓన్లీ రైల్వేకి సంబంధించి మాత్రమే మన కిరణ్ స్టడీస్ యాప్‌లో ఉంటాయి కాబట్టి సో, ఒకసారి చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. డెమో వీడియోస్ చూడండి. డెమో మాక్ టెస్ట్‌లు రాయండి. ఓకేనా? ఐ హోప్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.
థాంక్ యూ సో మచ్.